హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నిశ్చితార్థం కోసం భూమి, శారద, పూరి ముగ్గురు కూడా భూమి వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక గగన్ సూటు బూటు వేసుకొని చాలా బాగా రెడీ అయిపోయి భూమి నిశ్చితార్థం కోసం ఇంటికి రావటంతో ఇక భూమి కూడా ఒక మంచి పట్టు శారీ కట్టుకొని రెడీ అయిపోయి ఉంటుంది. గగన్ వాళ్ళు హాల్లో కూర్చొని ఉంటే శరత్చంద్ర, అపూర్వ మర్యాదపూర్వకంగా వాళ్ళని రిసీవ్ చేసుకొని సోఫాలో కూర్చోపెట్టి ఉంటారు. ఇక భూమిని తీసుకురండి అని చెప్పటంతో భూమిని పెళ్లి కూతురులా తీసుకువస్తూ ఉండటంతో భూమిని ఆ పట్టు శారీలో అంత బాగా రెడీ అయిన భూమిని చూసిన గగన్ ఒక్కసారిగా ఫిదా అయిపోయి కళ్ళార్పకుండా భూమి వైపు తదేకంగా చూస్తూ ఉంటాడు. ఇక భూమి అక్కడ వచ్చి కూర్చొని అందరికీ కాఫీ ఇస్తూ ఉంటుంది. గగన్ అయితే కళ్ళార్పకుండా భూమి వైపు తదేకంగా చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటే భూమి తెగ సిగ్గుపడిపోతూ ఉంటుంది. శారద మాత్రం కేపీ వైపు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. పెట్టిపోతుల గురించి మాట్లాడుకోవాలి కదా అని శరత్చంద్ర అనడంతో మేము మీ నుంచి భూమిని మా ఇంటికి పంపిస్తే చాలనుకుంటున్నాం, అంతేకాని ఇక వేరే ఏమీ ఆశించటం లేదు అని శారద పెట్టిపోతలు ఏమీ అవసరం లేదని తేల్చి చెప్పేస్తుంది. ఓ అలాగా, అయితే సరే అని శరత్చంద్ర అంటాడు. ఇందు, బిందు మీరిద్దరూ వెళ్ళి గగన్ వాళ్ళకి ఇండ్లంతా చూపించండి అని శరత్చంద్ర చెప్తాడు. గగన్ అన్నయ్యకి మేము ఇండ్లు చూపించటం కన్నా భూమి ఇండ్లు చూపిస్తేనే బాగుంటుంది అని ఇందు చెప్పటంతో ఇప్పుడు ఏం చేద్దాం అపూర్వ అన్నట్లుగా శరత్చంద్ర అపూర్వ వైపు చూస్తూ ఉంటే బావా ఓకే చెప్పేసేయ్ అని అపూర్వ సైగ చేస్తుంది. అమ్మ భూమి వెళ్ళి గగన్కి ఇండ్లు చూపించు అని శరత్చంద్ర చెప్తారు. రెండి అని భూమి చెప్పటంతో ఇక గగన్ భూమి వెనకాలే భూమి అందానికి ఫిదా అయిపోయి చాలా చాలా మురిసిపోతూ వెళ్తూ ఉంటాడు. ఇక భూమిని తదేకంగా చూసుకుంటూ భూమిని హక్ చేసుకొని గగన్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. భూమి కూడా గగన్ ప్రేమలో మునిగిపోయి ఉంటుంది. అలా ఒకరిపై ఒకరు ప్రేమ చూపించుకుంటూ హగ్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి నక్షత్రేమో రగిలిపోతూ ఉంటుంది. అపూర్వ ఏం కుట్ర చేస్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.